హాయ్ అందరికీ. చూసారా మా డ్రాగన్ చెట్టుకి ఫైనల్గా ఒక్క కాయ మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు ఒక 2 కాయలు కాసాయి, ఇదొకటి మూడో కాయ. ఇది కూడా పంటకు వచ్చింది, కానీ కొంచెం పచ్చి ఉందన్నమాట. మనకి ఇంకొక 2-3 డేస్లో ఇది కూడా పంటకైతే వస్తుందండి. పర్లేదు, నేను పెంచిన దానికి ఇదైతే న్యాయం చేసింది. ఇంట్లో వాళ్ళేమో పీకేద్దాం పారేద్దాం అన్న సిచ్యువేషన్లో కాయలు కాసి చక్కగా అలా ఉందన్నమాట. సో దీన్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఇంకా వాటికి బలం లేదు కాబట్టి కాయట్లేదేమో నా డౌట్. అయితే వేసేసానండి, మట్టి తోలించాము నేర్పటం కోసం అనేసి. రోడ్డు వేస్తారేమని చూస్తే రోడ్డు వేసేటట్లేరు. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి మొత్తం పచ్చ దుబ్బ అంతా ఇంట్లోనే ఉంటుంది. వాటర్ కూడా కనీసం పోయట్లేదు ఆ దుబ్బ లేకుండా ఉండటానికి. మా వారు ఎంతో ఇష్టంగా వేసారనమాట. నేల గులాబీయో ఏదో అంటారు కదా, ఇవేం పూలు పూయట్లేదంట. ఆయన చాలా ఫీల్ అయిపోతున్నారు, పూలు పూయట్లేదు ఏంటి అనేసి. సో మా బుజ్జాయిలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. మా వారు ఎప్పుడు వస్తారా, ఇదంతా ఊడ్చి పెండకాయలు ఎప్పుడు తీస్తారా అని పాపం దోమలతో కొట్టుకోలేక. మట్టి అయితే నేర్పించడానికి ఇలా పోపించారండి, ఎందుకంటే అది హైట్ ఎక్కువైంది, ఇది కొంచెం హైట్ తక్కువ అవుతుంది కదా, అందుకోసం అనేసి. మళ్ళీ వరద లెక్క కిందకు వచ్చేస్తాయి నీళ్ళన్నీ ఇంట్లోకి అనేసి. అయితే వాకింగ్ చేసుకుంటూ వచ్చాను, అందుకనే కొంచెం స్పీడ్గా నడిచి వచ్చేసరికి అట్లా ఉందన్నమాట. ఇంకా వెళ్ళగలేదు. ఇదైతే రాత్రే గీరిచ్చి సంయుక్తతో ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. కొన్ని యాక్టివిటీస్ వాళ్ళతో నేర్పిస్తేనే చాలా బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే కొన్ని వాళ్ళు నేర్చుకుంటేనే బెటర్ అనమాట. సో కొద్దిగా తన్ని ట్రై చేయనిచ్చాను, తర్వాత నేనే తురుముకున్నాను లేండి కంప్లీట్గా, ఎందుకంటే అవి కొట్టుకుపోతాయి కదా, అందుకోసం అనేసి. నేనైతే ఇలా చేపిస్తున్నానని కొంతమంది నెగిటివ్గా కామెంట్లు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. బట్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీకు ఇది అర్థమవుతుంది. కొన్ని యాక్టివిటీస్ వాళ్ళతో నేర్పిస్తే తర్వాత మీరు ఎటైనా ఊరికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఇది తప్పని మీరు అనుకోవద్దు, నేర్పించడం చాలా మంచిది. అలా అనేసి ఆడపిల్లలు ఒక్కళ్ళే అన్నది నేను, మగ పిల్లలకు కూడా నేర్పించాలి ప్రతి ఒక్కటి కూడా. సో అప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా రూమ్స్లో ఉన్న వండుకు తినడానికి కానీ దేనికైనా ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఇక్కడ తురుము అయితే ఉంది కదా, ఉల్లిపాయ ముక్కలు అనేసి పచ్చిమిర్చి అయితే కోసుకుంటాను. రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను అనమాట. పార్వతి అక్క, ఆ వాటర్ బాటిల్ ఏంటనేసి మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు. అవి మా మరిది వాళ్ళకి పాలు పంపించడం కోసం మేము స్టోర్ చేస్తామండి. వాటర్ బాటిల్ కాదు, డ్రింక్ బాటిల్. అయితే మేమే తాగినవి కావన్నమాట అవి. మేము చికెన్ ఉన్న రోజు బాగా పొలంలో ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తారు, అది లీటర్ అలా అన్నమాట. అవి ఏంటంటే మొక్కజొన్నలు ఇరవటానికి అప్పుడు వస్తున్నారు కదా, అప్పుడు తర్వాత నాటేయటానికి వచ్చినప్పుడు, కలుపు తీయటానికి వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ డ్రింక్ అడుగుతున్నారు. ఏ వర్క్కి వచ్చినా, ఇంటి పనికి వచ్చినా, మొన్న మీరు చూసారు కదా డ్రింక్ అడిగారు. సో అలా మొత్తం బాటిల్ అన్నవి శుభ్రంగా కడిగి స్టోర్ చేస్తామన్నమాట. వాళ్ళేం నోటితో తాగరు కదా, వాళ్ళకి గ్లాసెస్ ఇస్తాం కాబట్టి డిస్పోజల్ గ్లాసు. సో వాటిని క్లీన్ చేసి మేము అలా దాచుకుంటాము. ఇవైతే గనక గుండు పప్పు అనమాట. వీటిని సున్నుండలు చేద్దాము అనేసి నిన్న శుభ్రంగా కడిగి ఆరబెట్టాము. ఇంకొక 20% చెమ్మ అయితే ఉందండి, అది ఈరోజు ఆరిపోతుంది. సో బెల్లపు సున్నుండలు అయితే చేయాలి. అయితే చేసి అక్కడ పెడితే ఎలా అంటే ఒక యుద్ధం లాగా తినేస్తున్నారు. అలా కాదు, మొత్తం పట్టేసి బెల్లం కొంచెమే కలిపి సున్నుండలు చేయాలి, మిగిలిన పిండి అలా పక్కన పెట్టి సో అయిపోయిన తర్వాత మళ్ళీ చేయాలన్నమాట. అలా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇవి అయితే కేజీన్నరండి. చీర అయితే వేసేసాను, ఇది కూడా వేసేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కాసేపు మగ్గనేస్తాను.
సో దీంట్లో అయితే కాస్తంత పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు తక్కువైనా తినొచ్చు, కానీ ఎక్కువైతే తిన్నా. మీకు ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నేను యూజ్ చేసే డైలీ వీడియోస్ కింద ఉంటాయి, షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ కింద చెక్ చేసుకోండి. నా కూపన్ కోడ్ పార్వతీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇది పోయిన సంవత్సరం కారం లేండి, అందుకని కొంచెం కలర్ ఇదిగా ఉంటుంది, ఘాటు కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఇక్కడైతే నేను దోశ వేస్తున్నా, సంయుక్త ప్రయోగాలు అన్నమాట. దోశలో క్యారెట్ వేసి వేయాలంట తనకి. మంచిదే కదా, హెల్దీగా వాళ్ళు కోరుకున్నప్పుడు మనకెందుకు ఇబ్బంది. మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం, మళ్ళీ ఒకే చోట కాకుండా. చట్నీ అయితే పట్టే ఉంచానులేండి. షార్ట్ వీడియో క్లిప్ కింద తీసాను, దీన్ని ఫ్లిప్ చేసేదన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాచుకుంటే మంచిగా ఇదైద్ది. సమీకైతే పాలు కాగబెట్టి వాళ్ళ డాడీకి సమీకి ఇచ్చాను. పాలు మళ్ళీ తీసుకొస్తేనే, ఇవి నిన్న తీసుకొచ్చిన పాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈరోజు మార్నింగ్ అనమాట. మనకు పాలు లేకపోతే చాలా కష్టాలే పడాలి. కేంద్రం కాడ పాలు అయితే మంచిగా ఉంటాయి అనేసి ప్యాకెట్ పాలు తెచ్చుకున్నా ఓకే, కానీ కేంద్రం కాడ అయితే చక్కగా ఇళ్ళల్లో పాలు వస్తాయి కదా. టిఫిన్, లంచ్ బాక్స్, పెరుగన్నం, స్నాక్స్. టైం కూడా 6:30 కావాలి. ఇది నా తప్పు కాదు, మా సంయుక్త జల్ల వేయించుకునే తప్పు. ఇప్పుడే జల్ల వేయించుకోవటం అయిపోయింది. సంయుక్త అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక తను వెళ్ళిన తర్వాత ఇదంతా చూసారు కదా, ఇవన్నీ బయటేసి క్లీన్ చేసుకోవాలి. దానికంటే ముందు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. నైట్ కూడా సరిగా అన్నం తినలేదు, ఆకలి అవుతుంది. సో తినేసి అప్పుడు పని అయితే కానిచ్చుకుందాం. మీరు పాలు తీసుకొస్తేనే నేను చాయ్ పెట్టేది. మీకు పాలు లేవు మామయ్య గారు, అదే నేను చెప్పింది ఇందాక. దోశలు సరిపోయినాయా మీకు? అత్తయ్య తింటారేమో అడగండి, అత్తయ్యకి కూడా వేసేస్తా. కానీ చాయ్ తాగాక తింటారు కానీ ఆగే నేను. నాకు తెలుసు కదా టీ తాగాకే అని. కొన్నిసార్లు చెప్పాలంటే నాకు కూడా ఓపిక ఉండట్లేదు, ఎందుకంటే వర్క్ అంతా చేసిన తర్వాత సో కొంచెం వీక్ అయిపోతున్నాను. రీజన్ ఏంటి పార్వతి అంటే కనుక కొద్దిగా ఉంటాయి కదా, ఎంత ఆలోచించొద్దన్న కొన్ని ఆలోచనలు అట్లా ఇట్లా పోతూ ఉంటాయి కదా. సో మనిషి అన్న తర్వాత అవి ఉండకపోతే బతకలేరు అన్నట్లుగా కంపల్సరిగా ఏదో ఒక ఆలోచనలు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో నేను లంచ్లోకి అయితే నాకు క్యారెట్ తినాలనిపించలేదు, అందుకని 2 ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్ అయితే వేసుకొని తినేస్తున్నాను అనమాట. సో నేను 2 ఎగ్స్ని బాగా ఇది చేస్తానండి. సో దానివల్ల మనం ఒక 3-4 ఎగ్స్ వేసిన ఫీలింగ్ లెక్క పఫీగా వస్తుంది. కొంచెం ఉల్లిపాయలు అవి కూడా వేస్తే మనకు కొంచెం కడుపు నిన్నట్టు ఉండిద్ది. ఒక్కొక్కసారి 3 ఇదిగా ఉన్నప్పుడు ఇలా నేను ఆమ్లెట్ వేసుకొని తినేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.